హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలోని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపించడం సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి విడుదలైన తర్వాత, ముఖ్యంగా 2023 ఎన్నికలు జరిగిన తరువాత ఆవిడ బీఆర్ఎస్ పార్టీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీమతి కవిత గారు ఈ కొత్త పార్టీని పెట్టేటప్పుడు ఆవిడ పార్టీ పేరు కూడా ఆవిడ ప్రస్తావించారు. ఆ పార్టీ పేరు టిఆర్ఎస్, అంటే తెలంగాణ రాష్ట్ర సేవక్ అని ఈ పార్టీకి పేరు నిర్ణయించడం జరిగింది. ఈ టిఆర్ఎస్ అని పార్టీ పెట్టడం వల్ల ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్గా ఉండి బీఆర్ఎస్కి పార్టీ పేరు మార్చుకున్న తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీనితో పార్టీ పేరుని మార్చడం వల్ల ప్రజల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నదని చాలా వరకు బీఆర్ఎస్ నాయకుల నుంచి మనకి వ్యాఖ్యానాలు రావడం జరిగింది. ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కేటీఆర్ గారు మరలా మేము టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, చాలామంది బీఆర్ఎస్ నాయకులతోనే సంప్రదింపులు జరిపి అతి త్వరలో మేము పార్టీ పేరు మార్చే అవకాశం ఉందని ఇంతకుముందు కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన చెప్పినట్టుగా వార్తలు రావడం జరిగింది. అదే నిజమైతే ఈరోజు బీఆర్ఎస్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తనే టీఆర్ఎస్ పేరుతోని ఒక పార్టీ స్థాపించారు. ఈ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేవక్ అని ఆవిడ ఈ పేరు నిర్ణయించడం జరిగింది. ఈ పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిడ ఆవిష్కరించారు. ఈ జెండాలోని పసుపు, నీలం, ఆకుపచ్చ ఈ 3 రంగులతోనే ఆవిడ తన పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ పార్టీ ప్రారంభోత్సవ సందర్భంగా ఆవిడ బీఆర్ఎస్ నాయకుల్ని, అదేవిధంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ని కూడా చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు పార్టీ ఏ విధంగా నడుపుతారు, ఆవిడ అధికారంలోకి వస్తారా రారా అనే విషయాలు పక్కన పెడితే, ఆవిడ వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ముందు జరగబోయే ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ పార్టీకి, అంటే కల్వకుంట్ల కవిత గారి పార్టీకి ఏమైనా ఓట్లు వస్తే అవి చాలా వరకు బీఆర్ఎస్ నుంచి తను చీల్చుకొని తెచ్చుకున్న ఓట్లే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కవిత గారి పార్టీ ఎంతో కొంత డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీకి చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. కాకపోతే భవిష్యత్తులో ఆవిడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ పార్టీని ఏ విధంగా నడుపుతారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపడతారు, ప్రజల్లోకి తను ఎంతవరకు వెళ్ళగలుగుతారు, ప్రజల్లో తను ఏమైనా సరే సానుకూలమైన పరిస్థితి తెచ్చుకోగలుగుతారా అనేది మనకి భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ పార్టీ వల్ల కవిత గారికి లాభం ఉన్నదా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా నష్టం చేకూర్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.